చివెంల మండలం ఎంజీ నగర్ తాండా పరిధిలో మొన్న 9th 10th అర్ధరాత్రి టైంలో ఎంజీ నగర్ తాండాకు చెందిన వ్యక్తి మణిభార్గవ్ అనే వ్యక్తి ఆయన యొక్క ఆటోలో ఊరి చివరన అడవికుంట చెరువు కట్టపైన చనిపోయి పడి ఉంటాడు. ఆ విషయంలో మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా అందులో భాగంగా ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ ఫుటేజెస్ అదేవిధంగా సీడర్ అనాలిసిస్ చేసి నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా నిందితులను ఈరోజు ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. ఆటోలో వీళ్ళు హైదరాబాద్కు పారిపోదమనే ప్రయత్నంలో మనకు దురాజ్పల్లి జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారిస్తే దీంట్లో ఏమని వచ్చేసి సాయి దుర్గా, ఏటో వచ్చేసి సాయిశ్రీ. ఈ సాయిశ్రీ అనే అమ్మాయికి గత 2 సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన వ్యక్తితో సంబంధం ఉంది. ఈ విషయం గత 3 నెలల కిందట వాళ్ళ భర్త సాయి దుర్గకు తెలుస్తుంది. తెలిసిన క్రమంలో వార్నింగ్ కూడా ఇస్తాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెడతారు. బట్ ఆయన ప్రవర్తన మార్చుకోలేదు. అదేవిధంగా వెనకాల పడుతున్నాడు. రీసెంట్గా 9th 10th నైట్ ఫోన్ చేసి ఆమెను బయటకు పిలిచి నువ్వు భర్తను పిల్లల్ని వదిలేసి నాతో రావాలని చెప్పి బలవంత పెడితే ఆమె ఆ టార్చర్ భరించలేక ఇంటికి వెళ్ళి భర్తకు విషయం చెప్తే భర్త అండ్ ఈ లేడీ ఇద్దరు కలిసి ఆటోలో పోయి అతనితో గొడవపడి అతన్ని కొట్టి ఆ తర్వాత ఆటో స్టార్ట్ చేసే నల్లటి తాడుతోటి ఉరి వేసి చంపేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి అక్కడ ఆటోలో వాళ్ళ బాబుని తీసుకొని ఖమ్మం పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. ఈ ఘటనతో సంబంధం ఉన్నటువంటి ఈ బజాజ్ ఆటో, వీళ్ళకి సంబంధించిన ఆటో ఒకటి, మృతుడిది, అదేవిధంగా ఈ అక్యూర్ సంబంధించిన మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. పంపిన తర్వాత ఆ మొబైల్ ప్లస్ అక్యూజ్డ్ మొబైల్ 2 సీజ్ చేస్తాము. అదేవిధంగా వీళ్ళు పారిపోవడానికి ఉపయోగించినటువంటి ఆటోను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. పేర్కొంది అక్కడ ఊర్లో ఉన్న సీసీ ఫుటేజ్లో మీరు ఇద్దరు కలిసిపోయినట్టు, అఫెన్స్ టైమింగ్, ఆ టెక్నికల్ డేటా బ్యాచింగ్ ప్రకారం మళ్ళీ ఇద్దరే వచ్చినట్టు, ఆ తర్వాత బాబుని తీసుకుని మళ్ళీ పోయినట్టు కూడా ఆ డేటా కూడా సేకరించాం. ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో మాకు ఈ ఎంజీ నగర్ తాండా నుంచి సైదులు అనే వ్యక్తి ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చి చూస్తే ఇక్కడ ఒక మణిభార్గవ్ అనే 22 years అబ్బాయి ఒక అనుమానాస్పద స్థితిలో అడవికుంట కట్ట పక్కన ఆటో పక్కన చనిపోయి పడి ఉంటాడు. వచ్చి వెరిఫై చేస్తే మెడపైన ఇంజరీ ఉంటుంది, అనుమానాస్పదంగా కనిపిస్తుంది. దానిపైన వాళ్ళ యొక్క ఫాదర్ కంప్లైంట్ పైన ఆనంద్ గారి కంప్లైంట్ పైన కంప్లైంట్ తీసుకొని ఒక 302 IPC కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. మిగతా విషయాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తాం. అక్రమ సంబంధం మొత్తానికి జస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభ దశలో ఉంది. సో దర్యాప్తులో అన్ని బయటకు వస్తాయి, అప్పుడు మిగతా విషయాలు తెలియజేస్తాం. అంటే నిందితులు కానీ ప్రస్తుతానికి ఎవరు అదుపులేరు, వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా SP గారి ఆదేశాల మేరకు ఒక 2 బృందాలను పంపించడం జరిగింది. వాళ్ళు పట్టుకున్న తర్వాత దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తాం. అంటే వాళ్ళు పరారు ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నాం. వాటిపైన కూడా రిపీటెడ్ కేసులు కూడా చేస్తూ ఉన్నాము, అటువంటి లేకుండా. అదే ప్రాథమికంగా అయితే ప్రస్తుతానికి ఏం తెలియదు. దర్యాప్తులు అన్ని విషయాలు బయటకు వస్తాయి. విపులంగా మీకు తర్వాత చెప్తాం.